ప్రస్తుతం నేను ఇక్బాల్ మినార్ సర్కిల్ దగ్గర ఉన్న. ఇక్బాల్ మినార్ సర్కిల్ అంటే టెలిఫోన్ భవన్ నుంచి టువర్డ్స్ రవీంద్రబాద్ పోయే మధ్యలో ఈ సర్కిల్ ఉంటది. బ్యాక్ సైడ్ వచ్చేసేమో సెక్రటేరియట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటది. ఇప్పుడు రవీంద్రబాద్ టెలిఫోన్ భవన్ నుంచి వచ్చిన వాళ్ళు మామూలుగా అయితే ఇట్లా యూటర్న్ చేసుకొని ఇట్లా రైట్ టర్న్ తీసుకొని ఇటు రవీంద్రబాద్కి వెళ్ళే ఛాన్స్ ఉండే. సో గత వారం రోజుల నుంచి వెళ్ళి ఈ బ్యారిగేడ్స్ క్లోజ్ చేయడంతో, ఇక్కడ ఈ రూట్ క్లోజ్ చేయడంతో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పొచ్చు. మరోపక్క ఇందిరా పార్క్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దిగి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ యూటర్న్ చేసుకునే ఛాన్స్ ఉండే. సో యూటర్న్ చేసుకొని సెక్రటరేట్ వైపు కానీ లేకపోతే ట్యాంక్ బండ్ వెళ్ళే వైపు ఉండే పరిస్థితి. ఇప్పుడు అటు కూడా క్లోజ్ చేసేసరికి మొత్తం ట్రాఫిక్ అయితే చాలా వరకు జామ్ అవుతుందని చెప్పొచ్చు. ఎంతవరకు అని అంటే ఈ ఎఫెక్ట్తో దాదాపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పాటు ఇక్కడ దాన్ని ఆనుకొని ఉన్న ఇందిరా పార్క్ దగ్గర నుంచి స్టీల్ బ్రిడ్జ్ వరకు కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీని ఎఫెక్ట్ చాలా వరకు అక్కడ వరకు పడుతుంది. ఎందుకంటే పీక్ అవర్స్లో ఏంటంటే ఆఫీస్ అవర్స్లో ఉంటాయి, సెక్రటరీకి వచ్చే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఇక్కడ యూటర్న్ చేసుకునే వీలుగా ఉండేది. లేకపోతే ఇప్పుడు ఇక్కడ యూటర్న్ క్లోజ్ చేసుకున్నారు కాబట్టి ఇటు టెలిఫోన్ భవన్ ఈ సర్కిల్ నుంచి వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని ఇట్లా పోవాలి. ప్లస్ ఆ టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ యూటర్న్ లేకుండా మళ్ళీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి అక్కడ యూటర్న్ చేసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళని అడిగితే మాత్రం తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి ఫాస్ట్గా వస్తున్నారు, ప్లస్ ఇటు టెలిఫోన్ భవన్ నుంచి వెళ్ళి వస్తున్నారు కాబట్టి వెహికల్స్ చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో అందుకే కొన్ని రోజులు పరిశీలిద్దామని చెప్పేసి సిపి గారి ఆదేశాల మేరకు ఇదంతా ఇక్కడ ఒకటి అబ్జర్వేషన్లో పెట్టమని చెప్పారు. ఇక్కడ మొత్తం అయితే బ్యారిగేడ్స్ క్లోజ్ చేయడంతో చాలా వరకు చూస్తున్నాం కదా, ఇటు ఈజీగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇక్కడికి వచ్చి ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉండే. సో ఈ బ్యారిగేడ్స్ క్లోజ్ చేసేసరికి చాలా మంది ఆఫీస్ అవర్స్లో ఎందుకు అసలు ట్రాఫిక్ జామ్లు అని చెప్పేసి అసలు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సింది పోయి మొత్తం ట్రాఫిక్ ఎక్కువ వాళ్ళే జామ్ చేస్తున్నారని చెప్పేసి పబ్లిక్ కూడా ఇక్కడ చాలా మంది విసుక్కుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇంత మొత్తం 100 మీటర్స్కి వెళ్ళాల్సిన దూరానికి దాదాపు కిలోమీటర్ దూరం వెళ్ళి యూటర్న్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అయితే ఇక్కడ వాహనదారులు చాలా చెప్తున్న పరిస్థితి. చూద్దాం, కొంతమంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దీంతో మాట్లాడడానికి ఇక్కడ సర్కిల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ ఏంటి ఇదంతా, ఈ బ్యారిగేడ్స్ ఏంటి, అంత జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా? ఇది మన ఈ తెలుగు తల్లి నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ ఇక్కడ మన క్రిస్ క్రాస్ అవుతుందండి. ఓల్డ్ పిఎస్ సైఫాబాద్ నుంచి వచ్చేది ఈ వచ్చేటువంటి వాళ్ళకి ఇది అడ్డం అవుతుంది. ఈ అడ్డం అయినప్పుడు ఏమవుతుంది, ఇది ఆగిపోతుంది. ఇలా కాకుండా 2 ఆర్మ్స్ చేద్దామని చెప్పేసి ఆలోచించాం. ఈ 2 ఆర్మ్స్ అంటే ఇది ఫ్రీ లెఫ్ట్ వెళ్తుంది, ఇది కూడా ఫ్రీ లెఫ్ట్ వస్తుంది. ఆ విధంగా వీళ్ళకి రెగ్యులేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇటు నుంచి వచ్చేది కూడా ఓల్డ్ పిఎస్ మన టెలిఫోన్ భవన్ నుంచి వచ్చి ఒక 10% ఉంటుంది. ఆ 10% యూటర్న్ తీసుకొస్తారు. అదే ఈవినింగ్ అనుకోండి, ఈవినింగ్ ఆఫ్టర్ 9:30, 10కి ఈ బస్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాం, అప్పుడు ఇది వెళ్తుంది. అదర్వైజ్ ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నారు, అక్కడ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకనే దీన్ని రెగ్యులేట్ చేసి మేము ఇలాగా ఒక 1 వీక్ 10 డేస్ ఎర్రర్ బేసిస్ మీద, ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద చూస్తున్నాం. చూసి దీని యొక్క మనకి ఏది ఫ్రూట్ఫుల్గా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొస్తారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూస్తుంటే ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అంతా స్టీల్ బ్రిడ్జ్ వరకు పడుతుంది. ఇక్కడ బ్యారిగేడ్స్ వేసేసరికి చాలా దాదాపు అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సింది పోయి మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తున్నారని పబ్లిక్ అంటున్నారు. ట్రాఫిక్ మీకు ఇప్పుడు 2 ఆర్మ్స్ అయినప్పుడు ఇప్పుడు చూడండి, ఇటు నుంచి వచ్చేది ఓల్డ్ పిఎస్ వచ్చేది ఇక్కడ మనం ఓపెన్ చేసినట్టే దీనికి అడ్డం పడుతుంది. ఈ అడ్డం పడుకోకుండా మనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత దీని స్ట్రెచ్ అంటే మనం వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ని ఈ క్యారేజ్ వేని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఇది తక్కువ తీసుకున్నప్పుడు మనకి ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి సీఎం గారి మూమెంట్ కానీ లేదంటే విఐపి మూమెంట్ కానీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఎఫెక్ట్ దానికి రాకుండా చూస్తున్నాం అనమాట. ఒక 1 వీక్ 10 డేస్లో రిజల్ట్ వస్తుంది, చేద్దాం. అట్లాగే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఈ రోటరీ కూడా జిహెచ్ఎంసీకి రాసాము. ఇది దీని యొక్క ప్లేస్ విడ్త్ అది పెంచేదానికి ప్రయత్నం చేస్తాము. పబ్లిక్ ఏంటంటే 100 మీటర్స్ ఉండాల్సింది పోయి దాదాపు హాఫ్ కిలోమీటర్ వరకు యూటర్న్ చేసుకొని మొత్తం అక్కడి వరకు వెళ్ళాల్సిన పరిస్థితి. దాని గురించి ఏమన్నా ఆలోచించారు? ఇప్పుడు మీకు వెరీ నియర్ సర్కిల్ ఏదైతే రోటరీ సర్కిల్ ఉందో దగ్గర యూటర్న్ అనేది పబ్లిక్ తక్కువ ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వర్కౌట్ కాదు అది. కాబట్టి ఇంకొక ప్లేస్ కూడా చూస్తున్నారు. ఇది వర్కౌట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొస్తాం. నగరంలో చాలా దాదాపు ఇట్లనే ఉంది, యూటర్న్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఇట్లా ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోవడం ఆ సిగ్నల్స్ పేరుతో అని చెప్పేసి పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి. ఇప్పుడు మన సైఫాబాద్ సంబంధించిన ఏరియా అయితే మీకు తెలుసు. ఇక్కడ ఏంటంటే ఈ ట్రాఫిక్ వచ్చేసి 4 ప్రాంతాల నుంచి మెహదీపట్నం, పంజాగుట్ట, ఇటు జేబిఎస్ నుంచి, ఇటు సికింద్రాబాద్ నుంచి, ఇట్లాగా రాజ్భవన్ నుంచి వచ్చాయి. మొత్తం కూడా ట్రయాంగిల్లో తిరుగుతూ ఉంటుంది ట్రాఫిక్. ఇక్కడ ఈ ట్రాఫిక్ తిరిగినప్పుడు ఎటు వాళ్ళు అటు పంపించాలి. చాలా
క్లిష్టంగా ఉంటుంది. అందులోకి డే బై డే మనకి వెహికల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఆ పెరిగిన దాని మీద ఈ మనం ఇంకా కొన్ని కొన్ని కూడా పరిగణలోకి తీసుకోవడానికి ఆలోచన జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఒక సీఎం లెవెల్లో కూడా మీటింగ్ జరిగిన తర్వాత దాన్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలని చూస్తున్నారు. మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వీళ్ళకి రెగ్యులేట్ చేసి ఫెసిలిటేట్ చేయడానికి మాత్రం మేము రెడీ ఉన్నాం. అంటే మీరు ఎన్ని చర్యలు చేపట్టిన ట్రాఫిక్ మాత్రం రోజు రోజు పెరుగుతూనే ఉన్నది. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ జాములు అయితేనే ఉన్నాయి. ఆఫీస్ టైంలో చాలా పీక్ అవర్స్లో కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాహనదారులు చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి. దానికి సంబంధించి ఏం తీసుకుంటున్నారు? వీటి విషయంలో కూడా సీనియర్ ఆఫీసర్స్ డిస్కషన్లో ఉంది అది. అంటే ఏ విధంగా చేస్తే మనం ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాము, ఎక్కువ మంది వస్తున్నారు అనేది ఉంది. తప్పకుండా అది వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు ఇన్నిసార్లు మనకి సీఎం గారు వచ్చినా, విఐపి వచ్చినా ఇక్కడ సైఫాబాద్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా తీసుకుంటున్నాం. కొద్దిగా కంజెషన్ అనేది ఉంటుంది, స్లోగా వెళ్తుంది, ట్రాఫిక్ అనేది స్లోగా వెళ్తుంది. ఎక్కడ ఆగినా కూడా ఇమీడియట్గా రష్ అయ్యి మేము క్లియర్ చేయడానికి చూస్తున్నాం. ఈ చిన్న చిన్న రోడ్లలో కూడా మ్యాన్ హోల్స్ లేకపోతే మన క్యాచ్ పిట్స్ ఉంటాయి, చిన్న చిన్న రిపేర్స్ అవుతున్నాయి. ఆ చిన్న రిపేర్ అయినా కూడా బైలైన్స్ ఏమి ఉన్నాయో చూసుకుని ఆ బైలైన్స్ వెంటనే డైవర్ట్ చేసి ప్లకార్డ్స్ పెట్టుకుని తర్వాత పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ పెట్టి మనం వెంటనే ట్రాఫిక్ డైవర్ట్ చేసి పంపిస్తున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అలా చేస్తున్నాం. స్కూల్ జోన్ ఏరియా కానీ ఇట్లా ఏది ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా చూస్తున్నాం. మేము ట్రాఫిక్లో ఎంత ఉంటున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనేది మీకు తెలుసు. అట్లాగే ప్రజలు కూడా ఈ దగ్గర ఉన్న మార్పులను అర్థం చేసుకుని మీకు కన్వీనెంట్గా ఉండేదానికి గురించి మీరు కూడా సహకరిస్తే మంచిగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. కొంచెం విఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉండడంతో పాటు ప్లస్ ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ పెట్టుకునే సీనియర్ ఆఫీసర్స్ సూచనల మేరకే ఈ బ్యారిగేడ్స్ అనే సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి ఒక అధ్యయనం జరుగుతుంది. వారం 10 రోజుల్లోపు సీనియర్ ఆఫీసర్స్ పై దీనిపై మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఇది జస్ట్ టెంపరీ సొల్యూషన్ మాత్రమే. దీని రద్దీలో పెట్టుకొని, ఇది దృష్టిలో పెట్టుకొని దీని ఎలా వర్కౌట్ అవుతుందని చూసి దానికి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ సీనియర్ ఆఫీసర్ తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.